ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి చేసింది శూన్యం. అయినా గెలిచి ఈ 2.5 సంవత్సర కాలంలో, అంటే సగం టైం అయిపోయింది, ఈ 2.5 సంవత్సర కాలంలో ఎమ్మెల్యే పాయల శంకర్ గారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి తెచ్చింది ఒక్క పని కూడా లేదు. ఏమనంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జోగురామన్న గారి నాయకత్వంలో తెచ్చినటువంటి ఫండింగు, తెచ్చినటువంటి పనులకు వాటికే కొబ్బరికాయలు కొట్టడం, నేను తెచ్చినని చెప్పుకోవడం. ఇవాళ పెనుగంగ ప్రాజెక్టు ఆదిలాబాద్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్య. ఆ సమస్య పరిష్కారం కోసం జోగురామన్న గారు కృషి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారిని ఒప్పించి పెనుగంగ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. మీరు గెలిచిన తర్వాత 2.5 సంవత్సరంలో దాన్ని మిగులు పనులు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయట్లేదు. మొన్న గొప్పలు మాట్లాడినరు, నేను సీఎం గారిని ఒప్పించినా మెప్పించినా మిగులు దానికి ఎంతైతే మిగులు డబ్బులు తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు, దాన్ని మర్చిపోయిండ్రు. ఇవాళ జోగురామన్న గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆదిలాబాద్కి యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఐటీ టవర్ తీసుకొచ్చిండ్రు. 1800 మంది యువతకు ఉద్యోగ అవకాశం కల్పించిండ్రు. ఇవాళ దాంట్లో ఉన్నటువంటి మిగిలిన పనులు పూర్తి చేయడంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇవాళ జోగురామన్న గారు చేసినటువంటి ఐటీ టవర్ పనిని మా ఎమ్మెల్యే పాయల శంకర్ గారు పూర్తి చేస్తున్నారని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో ఇలా బీజేపీ నాయకులు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. నేను ఒకటే, పాయల శంకర్ గారు కనుక మీకు పని చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆదిలాబాద్కి జోగురామన్న గారి నాయకత్వంలో విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు. దానికోసం మీ కృషి ఏమిటి? లేదు. ఆదిలాబాద్లో యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఇంకేదైనా మీరు ఒక ప్రయత్నం చేసిండ్రా? ఆనాడు ఎన్నికల్లో మీరు మాట్లాడినరు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరు. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే సంవత్సరానికి 5000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్కరికైనా ఉద్యోగం వేస్తారని ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కరికైనా ఉద్యోగం కల్పించావా అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 10 నుంచి 12,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఒక్కొక్కరికైనా ఉద్యోగం ఇప్పించావా పాయల శంకర్? లేదు. ఏమన్నంటే అరచేతిలో భూస్వర్గాన్ని చూపెడుతున్నావు. ఆదిలాబాద్ ప్రజలకు చాక్లెట్ ఇస్తున్నావు. విమానాశ్రయం, ఎయిర్పోర్ట్స్ ఇలా 1580 ఎకరాలు భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తానని చెప్తున్నావు, ఎయిర్పోర్ట్ చేస్తానని చెప్తున్నావు. ఇవాళ పక్కన ఉన్నటువంటి సిసిఐ ప్రారంభం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేశాం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. జోగురామన్న గారు మంత్రి ఉన్నప్పుడు అనేకసార్లు ఢిల్లీ ప్రదర్శన చేసి ఢిల్లీలో కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి అనంత గీత గారిని కలిశారు. కేటీఆర్ పరిశ్రమ శాఖ మంత్రిని తీసుకురమ్మంటే కేటీఆర్ గారిని వెంటబెట్టుకొని కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి కలిశారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని డిస్మెటల్ చేసి అమ్ముకుందామని ప్రయత్నాలు చేస్తే జోగురామన్న గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలకు దాన్ని డిస్మెటల్ చేయకుండా ఆపిన పరిస్థితి ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినా మీరు ఎన్నికల్లో చెప్పిండ్రు
రేపు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సీసీఐని ఓపెన్ చేపిస్తాను, ఇక్కడైనా సంబరాలు చేసుకుంటానని చెప్పి మాట్లాడినావు. కానీ వాళ్ళు ఏం చేసావు? నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాన్ని మొత్తం కూలగొట్టేస్తున్నావు. దాని పక్కనే ఆనుకున్నటువంటి నీ భూములను డిమాండు ధరలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఎయిర్ ఫోర్స్ ప్రయత్నంతో ఆ పక్కన ఉన్నటువంటి నీ భూముల ధరలు పెంచడం ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎయిర్పోర్టుకు భూములు పోతున్నటువంటి భయపడుతున్న రైతులకు అసలు నువ్వు ఎయిర్పోర్ట్ తీసుకొస్తావా లేదా అటువంటి స్పష్టంగా అయినటువంటి హామీ ఇవ్వలేకపోతున్నావు. పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడావు కదా. రేవంత్ రెడ్డి సీఎంను తీసుకొచ్చి ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టి జూన్ 2 తారీఖు నాడు భూమి పూజ చేస్తాం, నరేంద్ర మోడీని తీసుకొస్తాం, ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామని చెప్పి పిచ్చి తుగ్లక్లా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. నరేంద్ర మోడీ వస్తున్నాడు, భూమి పూజ చేస్తామని. ఏమైంది? జూన్ 2 తారీఖు నాడు ఆదిలాబాద్ రావాల్సిన సీఎం తోక ముడుచుకొని ఆసిఫాబాద్కు టూర్ మార్చుకున్నాడు. మరి ఇప్పటి కూడా వివరణ ఇచ్చావా? ఏమనంటే మళ్ళొక జిమ్కి వేసినావు. మొన్న ఢిల్లీకి వెళ్ళి ఎయిర్పోర్టు సంబంధించినటువంటి శాఖ సెక్రటరీని కలిసి రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణకు అనుకూలంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నదని చెప్పి ఒక లెటర్ ఇచ్చేచ్చినావు. మళ్ళొక్కసారి ఆంధ్రప్రదేశ్లో చాక్లెట్ చూపెట్టినావు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకుంటే ఆ లెటర్ ఎవరు తీసుకుపోయి ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులు పోకూడదా? రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యక్తులు పోయి ఇచ్చేటువంటి సమయం వాళ్ళకు లేదా? నువ్వు నీ పక్కన ఇచ్చోడ సంబంధించినటువంటి అశోకును తీసుకొని మీరిద్దరు పోయి రాష్ట్ర ప్రభుత్వం తరపున లెటర్ ఇస్తారా? ఎంత సిగ్గుచేటు! ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఎంతకాలం ప్రజలు పక్కదో పట్టిస్తారు? నిజంగా పాలశంకర్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిని నువ్వు కోరుకుంటే ఇప్పటికైనా సమాధానం చెప్పాలి, నోరు విప్పాలి. సీసీఐని తిరిగి ప్రారంభిస్తావా లేదా? ఆ సీసీఐని తిరిగి ప్రారంభించకుంటే ఆ భూముల రైతులు తిరిగి ఇస్తావా లేదా? నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయలశంకర్, ఎంపీ గుడనగేష్, మీరిద్దరికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీని కలిసి ఒక 2,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే కొత్త టెక్నాలజీతోని తిరిగి సీసీఐ ప్రారంభం అవుతుంది. ఆనాడు భూమి ఇచ్చిన రైతులకు తిరిగి మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. లేదు అక్కడ తిరిగి ఇండస్ట్రీ కారిడార్ పెట్టినా ఆ రైతులకు ఉపాధి కల్పించవచ్చు, ఆ రైతులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇండస్ట్రీ కారిడార్ గురించి మర్చిపోయినావు, సీసీఐ పునర్నిర్మాణం గురించి మర్చిపోయినావు. కేవలం ఏమన్నంటే విమానాశ్రయం వస్తుంది, అటు మీ చోటబాయి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఎర్ర బస్సులు తిరిగిన చోట ఏరోప్లాన్ వస్తుందని చెప్తుండు. విమానం రావడం వల్ల ఎంతమంది రైతులు ఢిల్లీకి వెళ్తారు విమానంలో? ఎంతమంది పేద ప్రజలు, ఆదివాసీ గూడాల ప్రజలు ఎంతమంది ఢిల్లీకి వెళ్తారు విమానంలో? సమాధానం లేదు. కేవలము ఆదిలాబాద్ ప్రాంత ప్రజలకు చాక్లెట్ చూపెడుతున్నావు, భూతల స్వర్గాన్ని చూపెడుతున్నావు. ఆదిలాబాద్కు విమానాలు వస్తాయి. విమానాశ్రయం మేము అడ్డగిస్తలేము, విమానాశ్రయం కావాలంటున్నాము. కానీ అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పడాలి, ఇక్కడ సీసీఐ తిరిగి ప్రారంభించాలి. సీసీఐ ప్రారంభించడం వల్ల ఒక 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఆ డబ్బు మన మార్కెట్లో రొటేషన్ అవుతుంది, చిన్న చిన్న వ్యాపారాలు బాగుపడతాయి, మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. ఇలా ఇండస్ట్రీ కారిడార్ తీసుకురావడం వల్ల
వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఆదిలాబాద్ ప్రాంతము ప్రధానంగా కాటన్ ఆధారిత ప్రాంతం కాబట్టి కాటన్ ఆధారిత పరిశ్రమ కోసం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఇవాళ కాటన్ ఆధారిత పరిశ్రమ పెట్టుకుంటే, ఇవాళ సీసీఐ తిరిగి ప్రారంభించకుంటే, ఇవాళ ఇండస్ట్రీ కార్డర్ పెడితే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. అప్పుడు నువ్వు అనుకున్నట్టు విమానాశ్రయం అది ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు విమానాశ్రయం కట్టుకొని విమానాలు తెప్పించుకొని ప్రయాణం చేసే వాళ్ళు ఎవరు లేకుంటే రేవంత్ రెడ్డి, పాయల్ శంకర్ ఇద్దరే ఢిల్లీ ఎన్నిసార్లు తిరుగుతారు? కాబట్టి పాయల్ శంకర్ గారు ఇప్పటికైనా మీ జిమ్మిక్కుల మాటలు మానుకోండి. మీరు పాయల్ శంకర్ కాదు, జిమ్మిక్కుల శంకర్ అంటేనే ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి పాయల్ శంకర్ గారు, మీరు అధికారం ఉందని చెప్పి ప్రజల్ని మోసం చేయకండి. మీ అధికారం ఉన్నటువంటి సమయంలో ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పటికైనా మీరు సీసీఐ పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, తిరిగి సిమెంట్ పరిశ్రమ ప్రారంభించాలి. అదేవిధంగా విమానాశ్రయం కూడా పనులు ప్రారంభించాలి తక్షణంగా. కాబట్టి మీ జిమ్మిక్కు మాటలు ఇప్పటికైనా మానుకొని ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి పాయల్ శంకర్ గారికి సూటిగా చెప్తా ఉన్నాం.